దీనికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మీతో మనతో కలిసి అందరూ కలిసి దేవుని సన్నిధిలో అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. చాలా సంతోషం. మరి క్రిస్మస్ దినాలకు మనం వెళ్ళబోతున్నాం. మరి 12 గంటలకి కేక్ కటింగ్ ఉంది. ఇప్పుడు 11:40 టైం ఏంటండి? 11:40 అయింది అనుకుంటాను. కాబట్టి 20 నిమిషాలు ముగించుకున్నాం. కేక్ కట్ చేసుకున్నాం. కేక్ కింద పెట్టుకున్నాం. కేక్ కట్ చేయడం రండి అని ఎవరు పిలిపించుకోవద్దు, బయట అందరూ రండి. మరి టైము 12 అన్నప్పుడు అంటాం కాబట్టి టక్కన రావాలి. దయచేసి అందరూ గమనించి సహకరించాలని బయట మనం చేస్తూ ఒక 20 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థనకు వచ్చిన మీకు అందరికీ వందనాలు. మా పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. రోజు నాతో ఉంది. రోజు హడాబడిలో రావడం, అటు ఇటు పరిగెత్తే వల్ల ఈరోజు ప్రశాంతంగా ఉన్నా. ఎందుకంటే మంచి కోడలు దేవుడు ఇచ్చాడు. మరి కుమారుడు ఆల్రెడీ మంచివాడు కాదని మీకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు సగం పంచుకుంటున్నారు, మేము సగం పంచుకున్నాం. కాబట్టి దేవుని కృపను బట్టి వీఆర్ వెరీ హ్యాపీ. దేవుని బట్టి అది దేవుని కృప, మీ దయ. ఎందుకంటే సగం అంతా ప్రార్థన చేశారు. చాలా సంతోషం. దేవుని యొక్క కృపలో ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం క్రిస్మస్ దినాలకు వెళ్ళబోతున్నాం కాబట్టి మనం దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఈరోజు ప్రశ్న. దేవునికి మనం ఏమి సమర్పించాలి? బైబిల్లో ఎవరెవరు ఏమేమి సమర్పించారు? మనము ప్రభు సన్నిధిలో ఏమి సమర్పించబోతున్నాం? ఓకే బైబిల్లో మనం జ్ఞాపకం చేసినట్లయితే ఈరోజు డిసెంబర్ 24వ తారీఖు రాత్రి 25 కొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. క్రిస్మస్ రోజు రాబోతుంది. ఒక 20 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము దేవునికి ఏమి ఇవ్వబోతున్నాం? ఏమి ఇస్తున్నాం? ఆయన ఏమి ఇచ్చాడు? బైబిల్లో ఎవరెవరు దేవునికి ఇచ్చారు? అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చాలామంది ఇస్తుంటాం. పక్కాన సర్ది కూర పెడితేనే, పప్పుచారు మిగిలినంత ఉదయాన్ని ఇస్తేనే మనం ఏం చేస్తాం? దేవుని బిడ్డలారా, మరి ప్రభు కృపను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నా మరి ఇస్తేనే మనం ఏదో ఒకటి కృతజ్ఞత కలిగి మనం ఇస్తూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలమైన మనము దేవుడు మనకిచ్చిన దానికి మనము ఏమి ఆయనకి సమర్పిస్తున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఒక 5-6 వాక్యానుసారంగా కొన్ని హెచ్చరికలు జ్ఞాపకం చేస్తాం. ప్రసంగం చేయడానికి టైం సరిపోదు కానీ కొన్ని హెచ్చరికలు జ్ఞాపకం. మొదటిగా మనం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమా పత్రిక ద బుక్ ఆఫ్ రోమన్స్ 8వ అధ్యాయం 32వ వచనంలో కనపడుతుంది. Certainly not God, who did not live in for back to his own home, but offered him for us all. He gave his son. Will he not also freely given us to all things? అంటాడు. ఇంగ్లీష్ నా దగ్గర తెలుగు బైబిల్ తెచ్చుకోలేదు, పక్కన ఇంగ్లీష్ బైబిల్ తెచ్చుకున్నాను. ఒకసారి తెలుగులో చదువు రాస్తారు చూడు. అక్కడ 8వ అధ్యాయం 32వ వచనంలో మరి ఒక మాట రాయబడుతుంది. చూద్దాం. రాసిన చూడండి 8:32లో, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెలుతీయక మన అందరి కొరకు ఆయనని, అంటే తన కుమారుడు యేసయ్యని అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును చూడండి, సమస్తమును ఎందుకు మనకు అప్పగించడు అంటాడు. విల్ హీ నాట్ ఆల్సో ఫ్రీలీ గివెన్ us ఆల్ థింగ్స్ అంటాడు. అంటే ఆల్ థింగ్స్ అన్నీ, సమస్తము తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించిన వాడు సమస్తము మనకి ఎందుకు అప్పగించడు? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా, సమర్పించటం, ఇవ్వటం, గిఫ్ట్గా ఇవ్వటం, బహుమానంగా ఇవ్వటం. క్రిస్మస్ దినాల్లో మనము బహుమానంగా ఏమి పొందుకుంటున్నాం? క్రిస్మస్ అంటేనే గిఫ్ట్, క్రిస్మస్ అంటేనే బహుమానం, క్రిస్మస్ అంటేనే ఒకరికి ఇవ్వటం. దేవుడు తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఇచ్చాడు. అక్కడ రాయబడ్డ మాట, దేవుడు తన సొంత కుమారుని మనకి ఇవ్వటానికి వెలుదీయక ఆయన కుమారుణ్ణి మనకి ఇచ్చిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించడు. ఈరోజు నేను ఒక 5 పాయింట్లు జ్ఞాపకం చేస్తా. క్లుప్తంగా సమయం లేదు కాబట్టి ఎవరు ఏమి సమర్పించారు అని జ్ఞాపకం చేసుకుంటే
దేవుడు తన సొంత కుమారుణ్ణి లోకానికి అనగా లోకములో ఉన్న నీ కొరకు నా కొరకు సమర్పించాడు. ఈజ్ బిగాటిన్ సన్. బిగాటిన్ అంటే ఏకైక కుమారుడు. తన ఏకైక కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఆయన సమర్పించాడు. అంతగా మనల్ని ప్రేమించాడు, అంతగా మనకు ఆయన బహుమానం ఇచ్చాడు. రెండవది జ్ఞాపకం చేసుకున్న మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదవండి, 20వ వచనం చదవండి. 18వ వచనము 20వ వచనం కలిగించండి. యేసుక్రీస్తు జనన విధము చూడగా ఆయన తల్లి అయిన మరియా యేసేపుని ప్రదానము చేయబడక మునుపు వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉండెను. 20వ వచనం చూడండి, 20వ వచనం ఏమంటారు చూడండి, 20వ వచనము. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించగలుచు ఉండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన, ఆమె కుమారుని కన్నా. చూసావా? రెండవది నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, కన్య మరియ తన గర్భమును దేవునికి సమర్పించింది. దేవుడు తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు సర్వలోకానికి తన కుమారుణ్ణి త్యాగం చేశాడు. తన కుమారుని అప్పగించాడు. నీ కొరకు నా కొరకు ఆయన సమర్పించాడు మొదటిగా. రెండవది మరియ ఏమంటుందో తెలుసా? తన గర్భమును దేవునికి సమర్పించింది. తన గర్భాన్ని దేవునికి ఇచ్చింది. తన కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించడానికి ఇచ్చింది. లూకాసు వార్త 10 ధ్యానం చేశా. నీ మాట చొప్పున జరుగునుగాక. దూత అంటుంది, అమ్మా నువ్వు గర్భం నుంచి కుమారుడు కట్టడానికి యేసని పేరు పెడతావంటే మరి అన్న మాట తెలుసా? నీ మాట చొప్పున నాకు అంటే దేవుని మాట చొప్పున జరగాలి. నువ్వేమంటున్నావో అది నాకు నెరవేరాలి అంటుంది. అంటే ఆయన మాట చొప్పున జరిగింది. మరియకు అవమానం కలిగింది. వివాహం కాకముందే గర్భము ధరించిందని ఒక అవమానం, అపనింద. దేవుని కొరకు అవమానాన్ని, అపనిందను భరించడానికి ఆశపడుతుంది. దేవుని కొరకు ఏదైనా త్యాగం చేయడానికి ఆశపడుతుంది. ఈరోజు నేను జ్ఞాపకం చేసే రెండో పాయింట్ ఏంటంటే, మరియ తన గర్భమును దేవునికి సమర్పించింది. దేవునికి ఇచ్చేసింది. ఏమైనా కానీ, ఏ అవమానమైనా కానీ, ఏ అపనిందైనా కానీ, అయ్యా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా లోకరక్షకుడు జన్మించడానికి నా గర్భాన్ని బహుమానం ఇస్తున్నానని తన గర్భాన్ని దేవునికి బహుమానం ఇచ్చింది. మూడవది నేను జ్ఞాపకం చేస్తా. అదే లూకాసు వార్త 1వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయం 39వ చూడండి ఏమంటాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం కరెక్ట్గా చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచ్చిన ఒక మాట కనపడుతుంది. చూడండి ఏమంటాడు. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ చర్యల్లో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఏం చేసినట్ట 39 వచ్చింది ఏమంటాడు. జకర్యా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్తుకి వందనములు చేసెను. ఎలిజబెత్తు మరి యొక్క వందనములు వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. చూసావా? మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమల్లో ఒక ఊరికి త్వరగా వెళ్ళి, మరియ ఉన్నటువంటి నజరేతు ఇప్పుడు నజరేతులో ఉంది. ఇంకా బెత్లెహేముకు రాల. జనాభా లెక్క రాయబడేటప్పుడు రావాలి తీసుకొని. ఇంకా రాకముందు రాయబడ్డ మాట, జనాభా లెక్కలు రాయబడ్డాయి. నజరేతు నుంచి బెత్లెహేముకు వచ్చింది. ఆమె గర్భం ధరించి 2 నెలలు 3 నెలలు 4 నెలలు అయిపోతుంది. అక్కడ రాయబడ్డ మాట ఎక్కడ చేర్చబడాలా. ఇంకా దాని గురించిన చరిత్ర కామెంట్లు చూస్తే ఎవరు ఆస్ట్రేలియా ఏ బంధువుల ఇంటికి వెళ్ళినా అవమానం. మన ఇంటికి ఎవరైనా వచ్చారు, మన బంధువులు వచ్చారు, మన బంధువుల అమ్మాయి, మా బంధువుల అమ్మాయి, మీకు అందరూ తెలుసు, మన బంధువుల అమ్మాయి మనందరూ తెలుసు. ఇంకా పెళ్లి కాలేదు,
ఆమె ఇక్కడికి వచ్చి మన దగ్గర ఉండి 2 నెలలు 3 నెలలు పెట్టుకొని మన పల్లెలో మనం ముందు తిరుగుతుంటే చుట్టుపక్కల ఏమనుకుంటారు? కాబట్టి మాకు అవమానం, నీకు అవమానమైందేమో, అక్క, చెల్లి, వదిన, మీ అమ్మాయిని మా ఇంటికి పంపించబాకు ఇప్పుడు అంటాము, సంతోషంగా స్వీకరించాం. అట్టగా అలాగే ఈ మరియను చేర్చుకోవడానికి కానీ ఆ ఉండటానికి కానీ కుదరక ఆమె రాయబట్టి అక్కడ వాక్యం ఏమంటే తెలుసా? ఆమె కొండ చర్యల్లో ఉన్నటువంటి దూరంలో కొండల దగ్గర నివాసం ఉన్నటువంటి ఎలిజబెత్ జకరియా ఇంటికి వెళ్ళింది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుంటే ఎవరు చేర్చుకోలేదు కానీ జకరియా చేర్చుకున్నాడు. జకరియా అంటే ఎవరు? బాప్తిస్మం యోహాను యొక్క తండ్రి. ఎలిజబెత్ బాప్తిస్మం యోహాను యొక్క తల్లి. వారు మీరు పెదనాన్న చిన్నాన్న పిల్లలు. యేసు ప్రభుకి బాప్తిస్మం ఇచ్చే యోహాను అక్కడ అంటే 6 నెలలు ముందు పుడతాడు. అనువంతులుగా రాయబడుతుంది దేవుని వాక్యంలో. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు తన కుమారుడు సమర్పించాడు, ఇచ్చాడు. రెండవ దగ్గర జ్ఞాపకం చేసిన మరియా తన గర్భాన్ని దేవునికి ఇచ్చింది, సమర్పించింది. మూడోది ఇక్కడ చూసినట్టే జకరియా తన ఇంటిని ఇచ్చాడు. ఎవరు చేర్చుకోకపోయినా మరి నేను చేర్చుకుంటాను. ఎవరు చేర్చుకోకపోయినా ఒకవేళ నా చుట్టుపక్కల అవమానం కలిగిన, నన్ను ఎంతమంది ఏమన్నా అనుకున్నా పర్వాలా, నేను మరి నా ఇంట్లో చేర్చుకుంటాను. తన ఇంటిని అక్కడ వాక్యం అక్కడ జకరియా తన ఇల్లును దేవునికి సమర్పించాడు, ఇల్లునిచ్చాడు. అది మామూలు విషయం కాదు. అందరూ బంధువులు చేర్చుకుంది ఒక ఎత్తే అయితే జకరియాది ఒక ఎత్తు. ఎందుకంటే జకరియా సామాన్యమైన మనిషి కాదు, జకరియా యాజకుడు. అవునా కదా? జకరియా దేవుని మందిరంలో ధూపం వేసే వాడు. లోకాసు వార్తలు రాయబడుతుంది, వారి క్రమము చొప్పున దేవుని మందిరములో ధూపం వేస్తున్నారు, పిల్లలు లేరు, దేవునికి భయభక్తి లేని కుటుంబం అనే లోకాసు వార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయం మనకు కనపడుతుంది. అంటే యాజకుడు దేవుని పని చేసేవాడు. దేవుని పని చేసే జకరియా తన యొక్క బంధువుల అమ్మాయిని, పెళ్లి కాకుండా గర్భము ధరించిన అమ్మాయిని ఎలా సేవకుడు తెచ్చిపెట్టుకున్నాడండి? లోకస్తులు తెచ్చిపెట్టుకోవడం భయం, లోకస్తులు తెచ్చిపెట్టిన అవమానం. సేవకుడు ఎలా తెచ్చిపెట్టుకుంటాడు? సేవకుడు ఎలాగా దాన్ని ప్రోత్సహిస్తున్నాడు అంటే తప్పుని ప్రోత్సహిస్తున్నాడు. తప్పు చేసిన వ్యక్తిని ఖండించకుండా, దూరంగా పెట్టకుండా, దగ్గరగా ఉంచి పరిచయం చేస్తా, ఆమెకేం కావాలో ఇస్తా, ప్రసవ సమయంలాగా జాగ్రత్తగా చూసుకుంటా. ఎన్నన్నా కానీ తన గర్భములో ఉన్నది దేవుని కుమారుడు అని జకరియా తెలుసు. అందుకని ఎవరు ఇంటికి చేర్చుకోకపోయినా జకరియా తన ఇల్లును దేవునికి సమర్పించాడు. మొదటిగా దేవుడు తన కుమారుడిని నీ కొరకు నాకు సమర్పించాడు. ఆ మరియా తన గర్భమును దేవునికి సమర్పించింది. జకరియా తన ఇంటిని దేవునికి సమర్పించాడు. చూడండి దేవుని వాక్యం చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. దావీదు 2వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. దావీదు వంశములో గోత్రములో పుట్టినవాడు కనుక మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు గలిలయలోని నజరేతు నుండి అయోధ్యలో దావీదు ఊరికి వెళ్ళాం. అక్కడ ఉన్నప్పుడు ప్రసవతి నిండిన కనుక తన తొలుచూలు కుమారుడు కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేదన ఆయన పశువుల తొట్టెను పొలంలో పెట్టారు. చూసారా దేవుని వాక్యం. యజమానుడు మనకు తెలుసు, దానికి ముందు తర్వాత బాగా తెలుసు. సత్రములో స్థలం లేనందున, సత్రము చిన్నప్పుడు సండే స్కూల్లో డ్రామాలు వేసినప్పుడు, నేను వేసినప్పుడు, మరి రకరకాలుగా వేసినప్పుడు సత్ర యజమాని మిగిలిన యజమాని తలుపు తడితే ఆ సత్ర యజమాని స్థలం లేదు, ఇంకో ఉంటుంది. 2వ తలుపు తడినప్పుడు ఏసేపు మరి వేస్తున్నప్పుడు ఆ మరి అమ్మ ఏసేపు మీద పడిపోతూ ఉంటుంది. ఏసేపు పట్టుకుంటూ ఉంటాడు. పెట్టిన పొట్ట దగ్గర పెట్టిన చిన్న దిండు కింద పడిపోయింది. నేను నమ్మకం అడ్డం వచ్చి ఆ దిండు కనపడకూడదని గర్భానికి దిండు అడ్డం పెట్టి చిన్న దగ్గర నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు ఆ దిండు ఏమైపోయింది, జారిపోయింది. జారిపోయిన మనం సాగి చేశాడు. వెంటనే గబుక్కుని అడ్డం వచ్చాడు. ఆ వీడియో ఫోటోలు తీసాడు. కాబట్టి వీడియోలో ఫోటోలు పక్కన అన్నాడు. వీడియో నడుస్తున్నాడు, ముందుగా పక్కన. నేను పక్కన వాడు, ఎందుకంటే తిరిగి దిండి పెట్టుకుందా అడ్డం నిలబడ్డా. ఆ రోజుల్లో అంటే మొదటి సత్ర యజమాని తలుపు స్థలం లేదు, ఎవరు స్థలం ఇలా
ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం పశువుల కాపరి, ఆ యొక్క పశువుల పాక, అంటే పశువులకి వేసిన దాన్ని కష్టం అంటామా? పశువుల కష్టం, పశువుల పాక, ఏమన్నా పేరు పెట్టుకో. పశువుల పాక యజమానుడు స్థలం ఇచ్చాడు. ప్రసవించడానికి నొప్పులు పడుతున్న మరి ఉండడానికి స్థలం లేక అప్పుడు ఊరంతా నిండిపోయింది. ఎందుకంటే జనాభా లెక్కల కోసం ఊరంతా ఎక్కడెక్కడ అందరూ వచ్చారు. ఎలక్షన్ టైంలో ఎక్కడెక్కడ వచ్చి గ్రామంలో ఇళ్లలో ఎట్లా బిజీగా ప్రజలు కనపడతాయో అలాగా కనపడుతున్న సమయంలో ఎక్కడ స్థలం లేకపోతే, ఎవరు ఆమెకు స్థలం ఇవ్వకపోతే, పశువుల కాపరి, ఆ యొక్క కష్టము యజమానుడు, మా కష్టము కండి, మా తొట్టిని వాడుకోండి, ప్రతి స్థలాన్ని వాడుకోండి. ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం ప్రియమైన దేవుడరా. ఈ మధ్యాహ్నం, ఈ రాత్రి కాల్సిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. నీవు దేవునికి ఏమి సమర్పిస్తున్నావు? తొలగిపోదాం చూడండి. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 17 వచనం చదవండి. మనం ముగించుకున్న 2వ అధ్యాయము 17 వచనం చదవండి. వారు చూచి ఈ శిశువులను గురించి తమతో చెప్పిన మాటలు ప్రచురణ చేసిరి. 10వ వచనం, గొర్రెల కాపులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి వారు లేచి తలపోసుకుంది. అందరి గొర్రెల కాపులు తమతో చెప్పిన మాట విని వారిని కన్నవాటిని దేవుని మహిమపరుచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళి. పశువుల కాపురులు తమ సమయాన్ని దేవునికి ఇచ్చారు. గొర్రెలు కాసుకునేవాళ్ళు, రాత్రి వేళ తన మందలో కాసుకునేవాళ్ళు, మందలు విడిచిపెట్టి, ఎంతో విలువైన మందలు విడిచిపెట్టి పగలే తయారీ రాత్రి నిద్రపోవాలి. మనం ఒకసారి వాక్యంలో చెప్పాము, ఇంకెక్కువ చెప్పే టైం లేదు, ఒక 5 నిమిషాలు మాత్రమే ఇచ్చాను. పగలే కాసి రాత్రి మెలుకునే వాళ్ళు తనకిష్టమైన మందను విడిచిపెట్టి, ఇష్టమైన పనిని విడిచిపెట్టి, వాళ్ళ బాధ్యతను విడిచిపెట్టి, వాళ్ళ సమయాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన చూసి సంతోషించారు. అంటే గొర్రెల కాపురులు తన సమయాన్ని దేవునికి సమర్పించారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 25 వచనం చూసినట్టే, సుమియోను ఆ బిడ్డను తీసుకుని చదవడం రాయబడ్డ మాట చూడండి. సుమియోను 57వ చూడండి 25 వచనం చూడండి. 2:57 చూడండి రాయబడ్డ 25 వచనంలో, సుమియోను ఆ బిడ్డను తీసుకొని తన చేతితో యెరూషలేము సుమియోను మనుషుడు రాత్రి నీతి మందులను భక్తి పడి ఇశ్రాయేలు యొక్క ఆదరణతో కనుక పరిశుద్ధాత్మ మీద ఉండని 26వ వచనంలో, ప్రభు యొక్క క్రీస్తును చూడక మనకు మరణం పొందడని అతని పరిశుద్ధాత్మ మీద బయలుపరచబడను. ఆత్మావిషయం తన దేవాలయం వచ్చి దేవుని నాదా వచ్చి, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంగా, అంటే యేసు ప్రభుకి పేరు పెడుతున్నాడు. అంటే తన చేతులను దేవునికి సమర్పించాడు. ఆఖరిగా చూసినట్టే జ్ఞానులు 2వ అధ్యాయం, మత్తయి వార్త 2వ అధ్యాయం 10-11 చూడండి. అంతగా పెట్టండి. లూకాసు మత్తయి వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు చూసినట్టే, జ్ఞానులు, అందరూ సెట్ చేయండి. జ్ఞానులు ఏం చేశారు తెలుసా? సాంబ్రాణిని, గోళమును, బంగారమును కానుకలుగా సమర్పించారు. చూసారా? ఈ రాత్రి కాల సమయంలో ఏమి సమర్పిస్తున్నాం? అదే ప్రశ్న. దేవుడు తన కుమారుడు సమర్పించాడు, మరియ గర్భమును సమర్పించింది, పశువుల కష్టం యజమానుడు పశువుల పాకను సమర్పించారు, పశువుల ఆ గొర్రెల కాపురుల సమయాన్ని దేవునికి సమర్పించారు, సుమియోను తన చేతులు సమర్పించాడు, ఎలిజబెత్ చక్రయాలు తన ఇంటిని సమర్పించారు, జ్ఞానులు బహు బంగారము సామగ్రిని సమర్పించారు. ఈ రాత్రి తీసుకొచ్చి పెట్టమని చెప్పారు. కేక్ కట్టేసేందుకు ఎవరైనా ప్రభు బిడ్డగా జ్ఞాపకం చేసుకున్నాను, ఆయన సమర్పించాడు. రాత్రి కాల సమయంలో నువ్వేమి సమర్పిస్తున్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు ఏమి సమర్పించేవాడు ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. చిన్న మాట, 1 నిమిషం టైం ఉంది, చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, నీ వందనాలు. ఈ రాత్రి ప్రభావ మేము నీ విడుదలగా ఉన్నాం, మేమేమి సమర్పించాలనుకుంటున్నామో జ్ఞాపకం చేసుకోండి. నీకు మహిమ తెచ్చి విడుదలగా వాడుకోండి, నీ కృపలో సహాయం చేయండి. మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావం చెల్లించుకున్నారు. ఆ యొక్క గొర్రెల కాపుల సమయాన్ని సమర్పించారు. ఈ దినాల్లోనైనా సమయాన్ని, ఊరుకొచ్చిన సమయాన్ని సమర్పించడానికి ఆలస్యంగా వస్తున్న బిడ్డలు నేను సమయాన్ని సమర్పించాలనుకుంటే కృప దయచేయమని యేసయ్య శక్తిగల నామమున
అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కేక్ తీసుకుందామా? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవుని యొక్క అద్భుతమైన